ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. ఆ కొడుకులు ముగ్గురు చాలా సోమరిపోతులు. ఏ పని చేయకుండా తిని తిరగడమే వారికి తెలుసు. రైతుకు వయసు పైబడటంతో నేను పోయాక వీళ్ళు ఎలా బతుకుతారో అని చాలా ఆందోళన చెందేవాడు. ఒకరోజు రైతుకు బాగా జబ్బు చేసింది. తాను ఇక బతకనని గ్రహించిన రైతు కొడుకులను పిలిచి ఇలా చెప్పాడు. నాయనల్లారా, మన పొలంలో మన పూర్వీకులు దాచిపెట్టిన పెద్ద నిధి ఒకటి ఉంది. నేను పోయాక మీరు ఆ నిధిని తవ్వి తీసుకోండి అని చెప్పి కన్ను మూశాడు. తండ్రి చనిపోయిన కొద్ది రోజులకు ఆ నిధి కోసం కొడుకులు ముగ్గురు కలిసి పొలాన్ని అంగుళం వదలకుండా తవ్వేశారు. ఎంత వెతికినా వారికి నిధి దొరకలేదు. దీంతో వారు నిరాశ చెందారు. అప్పుడు ఆ ఊరి పెద్ద ఒకరు వారితో, పొలం ఎలాగో తవ్వేశారు కదా, అందులో కొన్ని విత్తనాలు వేయండి అని సలహా ఇచ్చాడు. వారు అలాగే చేశారు. ఆ సంవత్సరం వర్షాలు బాగా పడి పొలంలో అద్భుతమైన పంట పండింది. ఆ ధాన్యాన్ని అమ్మి వారు చాలా డబ్బులు సంపాదించారు. అప్పుడు వారికి అర్థమైంది, తండ్రి చెప్పిన నిధి అంటే మరేదో కాదు, కష్టపడితే వచ్చే ఫలితమే అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ: కష్టపడకుండా ఏదీ లభించదు, శ్రమను నమ్ముకుంటే నిజమైన సంపద దొరుకుతుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూసేయండి. బాయ్ బాయ్.